హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను సునీల్ మద్దాల. నన్ను కొట్టారండి, నిజంగాను నన్ను కొట్టారు. ఎలా అంటే మన మామూలుగా కాదు, జైల్లో సెల్లో లోపలేసి చితక్కొట్టారండి. నన్ను కొట్టడం మొమ్మాటికి తప్పే, కావాలని కొట్టించారు నన్ను. జగన్మోహన్ రెడ్డి గారే కావాలని నన్ను కొట్టించారు అని గగ్గోలు పడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా అండి? ఎవరో కాదు, రఘురామకృష్ణరాజు గారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈయన అరెస్ట్ చేయడం జరిగింది, అదే రిమాండ్కి పంపించడం జరిగింది. అప్పట్లో ఈయన మీద లాఠీ చార్జ్ లాఠీలతో కొట్టారని, ఏంటి అందువల్ల ఈయన నడవలేక బయటకు వస్తూ ఒక రకంగా నడుచుకుంటూ వచ్చారని ఒక వదంతులు అయితే కనుక అప్పట్లో బేభత్సంగా వ్యాపించాయి. ఇది వాస్తవమా అవాస్తవమా అనేది తెలియాలంటే కనుక దాని మీద ఇప్పుడు ఆయన కేసు అయితే వేయడం జరిగింది, రఘురామకృష్ణరాజు గారు. దీంట్లో మెయిన్ ఈయన టార్గెట్ చేసిందంటే పివి సునీల్ కుమార్ గారు. అప్పట్లో ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే పోలీస్ కస్టడీలో తీసుకోవాలని చెప్పేసి పివి సునీల్ కుమార్ గారి గురించి ఈయన ఒక కంప్లైంట్ మళ్ళీ దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఆయన కొట్టడానికి, ఆయన అరెస్ట్ చేయడానికి, ఆయన్ని కస్టడీలో తీసుకోవడానికి ప్రధాన కారణం అప్పట్లో పివి సునీల్ కుమార్ గారు అనేది ఈయన మాట్లాడడం జరిగింది. కస్టడీలో తనను చిత్రహింసలకు గురి చేసిన కేసులో నిందితుడైన సిఐడి విభాగం మాజీ అధిపతి పివి సునీల్ కుమార్ సాక్షులను బెదిరిస్తున్నారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఆయన వెంటనే పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని, లేకుంటే సాక్షులను బెదిరించి ప్రభావితం చేసి కేసు లేకుండా చేస్తాడు ఈయన సిఐడి విభాగం సంబంధించిన సునీల్ కుమార్ గారు. నన్ను కొట్టారా మొర్రో అంటే మీరు ఎన్నరండి అన్నమాట. నన్ను కొట్టారు, నిజంగా నన్ను కొట్టారంటే బాబు అనేది కనుక ఆయన మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి కొట్టారంటే కనుక కొడితే కొట్టుండొచ్చు అని కొంతమంది మాట్లాడుతున్నారు. మొత్తానికి కలిగితే రఘురామకృష్ణరాజు గారు ఈ కేసులో చాలా కాలం నుంచి అయితే కనుక ఆయన కొనసాగిస్తున్నారు. కాబట్టి అది కూడా అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా వేసినటువంటి కేసు అనమాట. మొత్తానికి కలిగేటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆరోపిస్తున్నారు. ఆయన వెంటనే పోలీస్ కస్టడీలు తీసుకోవాలని కోరుతున్నాడు ఆయన. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆదివారం ఒక లేఖ రాశాడు ఆయన. వైకాపా పాలనలో నాపై జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసు, అదేనండి దీని పేరు కస్టోడియల్ టార్చర్ కేసు అనేది నా మీద పెట్టి నన్ను కొట్టారండి, నన్ను కొట్టారు సార్, నన్ను కొట్టారు అని అయితే కనుక నేను చెప్తున్నాడు. కాబట్టి ఆ కస్టోడియల్ టార్చర్ కేసులో దానిలో గుర్తించిన అంశాలపై ఈ నెల 27న ఈనాడులో ఒక కథనం ప్రచురితమైంది. ఆ మర్నాటి నుంచి పివి సునీల్ కుమార్ గారు కేసులో కీలక సాక్షులుగా ఉన్న పోలీసులు, వైద్యులను బెదిరిస్తున్నారు, ఆయన వెంటనే అదుపులోకి తీసుకోవాలి అని లేఖలో కోరడమైంది. నా ఫిర్యాదు ఆధారంగా పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి, విజయపాల్, డాక్టర్ ప్రభావతి మరికొందరిపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో జూలై 11న హత్యాయత్నం కేసు నమోదైంది. కాబట్టి ఈ కేసులో దర్యాప్తు బృందం ఇప్పటికే ఆధారాలు సేకరించింది. నా నుంచి పలువురు సాక్షుల నుంచి వాంగ్మూలాలు సేకరించారు. ఈ కేసులో 4వ నిందితుడైన విజయపాల్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు సునీల్ కుమార్ సాక్షులను బెదిరిస్తున్నాడు. అందుకే వెంటనే చర్యలు చేపట్టాలని రఘురామకృష్ణరాజు గారు ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. దీంట్లో ముద్దాయి అంటే నలుగురితో పాటు ఓ ముద్దాయి ఎవరంటే కనుక ఈయన చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కొట్టారండి, నన్ను గట్టిగా కొట్టారండి బాబు. ఆయన అయితే కనుక ఆయన చెప్తున్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కొడితే కొట్టుండో చెప్పలేం ఈ విషయంలో. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు అంటే మీకు చాలామంది తెలుసు, ఎందుకంటే ఆయన లేని గొడవ అంటూ ఉండదు. యాక్చువల్గా ఏదైతే రీసెంట్గా మళ్ళీ తలనొప్పి తెచ్చిపెట్టాడు ఆయన కూటమి ప్రభుత్వానికి. ఏంటో తలనొప్పి అంటే కనుక ఏదైతే అంబేద్కర్ గారు ఉన్నారో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత. కాబట్టి ఆయన ఫ్లెక్సీని ఈయన హీరోయిజం చూపించడం కోసం ఏదైతే కాళమండలం ఏలూరుపాడులో ఆయన ఫ్లెక్సీని ఇళ్ళ కుదిపేసి లాగేసి చింపేశాడు ఆయన. ఎందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ జన సైనికులు, జనసేనకు సంబంధించిన వాళ్ళందరూ ఈయన లాగుతూ ఉంటే నిజంగా వాళ్ళే లాగొచ్చుగా. వాస్తవంగా అయితే వాళ్ళు తీలేరా? 100-200 మంది ఉన్నారు అక్కడ. ఏంటి వాళ్ళు తీలేరంటారు ఆ ఫ్లెక్సీని? వాళ్ళు తీయకుండా ఈయన మరి గొర్రెని చేశారో ఏమి చేశారో తెలియదు. కానీ ఆయన పిలవండి, ఆయన అయితే కనుక వస్తుంది, ఆయన అయితే కనుక మా భయంకరంగా లేపేస్తారనుకున్నారు, ఏమనుకున్నారో తెలియదు. కానీ రఘురామకృష్ణరాజు గారు కౌరు పెడితే ఆయన వచ్చారు, ఒటాహుటిని వచ్చారు, మొత్తం చుట్టూ తిరిగారు అక్కడ ఫ్లెక్సీ చుట్టూను. ఎలా చూశాడు ఆయన. అక్కడ ఉండే జనసేన అభిమానులు లెంకాలో ఎలా లేదంటే అంశాలు వాళ్ళు ఏళ్ళంటే మొదలెట్టారు. ఇక ఏళ్ళని ఏళ్ళతో మొదలెట్టడానికి ఈయనలో హఠాత్తున పుట్టుకుని దానికి వచ్చింది హీరోయిజం. ఇంకేం లాగి లాగాడు, మొత్తం సింపాడు ఆయన. సింపుతో వాళ్ళు ఏళ్ళలో కేకలో చప్పట్లు కూడా తిరిగి అబ్బో మనమే పర్వాలా మనమే అనుకున్నాడు ఈయన. అనుకునేసరికి మొత్తానికి ఆయన హీరోయిజం అది కాస్త బెడిసికొట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దళితులందరూ తిరగబడ్డారు. ఏంటి చెప్పించి కొట్టేతాం, ఇటువంటి పనులు చేస్తే కనుక ఎలాంటి సస్పెండ్ చేయండి, ముందు మీ పార్టీలోంచి బయటికి సస్పెండ్ చేయండి, లేదా తర్వాత ఎమ్మెల్యే పదవిని తీసేయండి, ఇలాంటి భయంకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మొదలెట్టారు.
రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న దళితులు. కాబట్టి మొత్తం ఎలాగైతుందంటే ఈ పంచాయతీ ఏదో బ్యానర్ తీసాం కదా అనుకున్నాడు అంతేనా. ఈ పంచాయతీ చిలికి గాలివాన అయింది. ఆ గాలివానలో కాస్త ఈయన మొత్తం కొట్టుకుపోయేటట్టు ఉన్నాడు ఇక్కడ. కాబట్టి అదండి పరిస్థితి. రఘురామకృష్ణరాజు గారు ఏది చేసినా స్టార్టింగ్లో కొంచెం అవుద్ది, అది తర్వాత చాంతాడవుతుంది. చాలామంది తెలిసిందే. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు చేసే ఈ పనుల వల్ల కూటమి ప్రభుత్వానికి తలకాయ పోటీ అయితే తీసుకురావడం జరుగుతుంది. మొత్తానికి ఈ కేసులో మాత్రం కూటమి ప్రభుత్వం సపోర్ట్ ఉంది. ఎందుకంటే వాస్తవం మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఇరికించిన కేసు ఇది. కాబట్టి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోర్టుకి పిలిపిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను శిక్ష విధిస్తాను అనేది కానీ ఈయన మాట్లాడటం చాలా చోట్ల మనం విన్నాం, అది జరుగుతుంది కూడా. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఈ కేసు మీద ఉండేటువంటి సిఐడి అధికారి సునీల్ కుమార్ గారు మెయిన్ ప్రభావితం చేస్తున్న సాక్షుల మీద అనేది మరొక లేఖ అయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాయడం జరిగింది. చూద్దాం రానున్న రోజులు ఇది ఎలా జరుగుతుంది అనేది. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.